ఓ పేషెంట్ ఏజ్ లెస్ దాన్ 30 ఇయర్స్. వాళ్ళకి ఒక సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. గుడ్ ఒవేరియన్ రిజర్వ్ ఉంటుంది అండ్ హస్బెండ్ పారామీటర్స్ ఆర్ నార్మల్. సో ఈ పేషెంట్స్‌కి ఏంటంటే మనము ఈవెన్ హిస్టరోస్కోపిక్ మయోమెక్టమీ కూడా చేయొచ్చు. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పేషెంట్‌కి మనకి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉంది. సో ఇటువంటి పేషెంట్స్‌కి ఏంటంటే మనము లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ. లాప్రోస్కోపీ ద్వారా మయోమెక్టమీ అంటే ఆ ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ అనేది చేసి కొంతమందికి ఆఫ్టర్ 3 to 4 months కొంతమంది న్యాచురల్ గానే కన్సీవ్ అవుతారు. లేదు కొంతమందికి ఐయుఐ ట్రీట్మెంట్ లాంటి ద్వారా రిజర్వ్ బాగున్నప్పుడు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్, రిజర్వ్ బాగా తక్కువ ఉంది. అలాంగ్ విత్ దిస్ మనకు ఫైబ్రాయిడ్ యుటరస్ ఉంది. కొంచెం సెమెన్ పారామీటర్స్ లో కూడా టెరటోస్పర్మియా అంటే అబ్నార్మల్ స్పర్మ్స్ ఇలా ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నప్పుడు మనకు ట్రీట్మెంట్ కూడా వేరీ అవుతుంది. సో అటువంటి పేషెంట్స్ కి మనం ఐయుఐ ఛాన్సెస్ చేసినా కూడా ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో అటువంటి పేషెంట్స్ కి మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో మెయిన్లీ అలాంగ్ విత్ మీకు ఆ ఫైబ్రాయిడ్స్ తో పాటు మెయిన్లీ వాట్ ఈస్ యువర్ ఏజ్, వాట్ ఈస్ యువర్ ఒవేరియన్ రిజర్వ్, సో ట్యూబ్స్ పరిస్థితి, ట్యూబ్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది, హస్బెండ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి. సో ఈ అన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మీకు ఎవ్రీ పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది. సో అందరికీ జస్ట్ ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన సో దీనికి ఇది ట్రీట్మెంట్ అనేది ఉండదు.